నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఏపీలో అనంతపురం జిల్లా రాజకీయాలు ఎప్పుడు హాట్గా ఉంటాయి. ఇప్పటికే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇద్దరు నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాల్తో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. అలాగే పెద్దారెడ్డి పైన టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తాడిపత్రి అభివృద్ధిపై మాట్లాడేందుకు అనంతపురం క్లాక్ టవర్, కర్నూలు కొండారెడ్డి బురుజు, కడప కోటిరెడ్డి సర్కిల్ ఎక్కడికైనా రా అని వారం క్రితమే జేసీ ప్రభాకర్ రెడ్డికి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. ఆయన వ్యాఖ్యలపైన టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. అక్కడెక్కడికో ఎందుకు, భగత్ సింగ్ నగర్లోని ఉన్న పెద్దారెడ్డి బురుజు వద్దకు వచ్చి సవాల్ స్వీకరిస్తామని ప్రతి సవాల్ విసిరారు. పెద్దారెడ్డి ఆయన అనుచరుల పైన కేసులు నమోదు చేయకపోతే 23న ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో 23వ తేదీన టీడీపీ కార్యకర్తలు, జేసీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. దీంతో తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుందని ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పోలీసులను అప్రమత్తం చేశారు. పెద్దారెడ్డి, టీడీపీ నేతల మధ్య సవాళ్ల నేపథ్యంలో పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇది చాలదన్నట్టుగా మరో ఇద్దరు నేతల మధ్య వార్ క్లైమాక్స్కి చేరింది. అందులో ఒకరు మాజీ మంత్రి కాగా మరొకరు కూటమి ప్రభుత్వంలో తాజా మంత్రి. ఇద్దరు మహిళా నేతలే. సంక్రాంతి పందెం కోళ్లలా కాళ్ళు దువ్వుతున్న ఆ మహిళా నేతల తీరు ఇప్పుడు హాట్గా మారింది. వాళ్ళెవరో కాదు, ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ మధ్య పేరుతున్న మాటలు, తోటాలు ఎటుపోతాయోనన్న ఆందోళన సైతం పెరుగుతుంది. ఇద్దరు నేతల మధ్య పాత పగల్లేవు, కుటుంబ గొడవలు అంతకంటే లేవు, పొలం తగాదాలు కూడా అవకాశమే లేదు. రాజకీయాలకు వీళ్ళిద్దరూ ప్రాధాన్యత ఇవ్వడంతో కయ్యానికి దిగుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. జగన్ గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడంటారు మంత్రి సవితమ్మ. ఆయన నుంచే మేము కాపాడామని అంటున్నారు మంత్రి సవితమ్మ. అదే సమయంలో ఇటు ఉషా శ్రీచరణ్ ప్రశ్నిస్తే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అంతవరకు విమర్శలు ఉంటే పర్వాలేదు, సినిమా డైలాగు తరహాలో రచ్చ రేపుతున్నాయి. నువ్వు పెనుగొండకు ఏం చేసావో చెప్పాలంటూ మంత్రి సవితను మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ డిమాండ్ చేశారు. అందుకు మినిస్టర్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎప్పట్లాగానే జగన్ నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని కొంతమంది వలస పక్షులు, వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలను రప్ప అంటూ రెచ్చగొడుతున్నారని కామెంట్స్ చేశారు. జగన్ అయినా ఉష అయినా అభివృద్ధి చేస్తుంటే సహకరించకపోగా ఓర్చుకోలేకపోతున్నారంటూ విమర్శించారు మంత్రి. గతంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఉషా శ్రీచరణ్ 5 ఏళ్లలో అభివృద్ధి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో పెనుగొండ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పడానికి తాను సిద్ధమని, అదే టైంలో ఉషా శ్రీచరణ్ కళ్యాణదుర్గానికి ఏం చేసిందో చెప్పాలంటూ మాజీ మంత్రిని సవాల్ చేశారు మినిస్టర్. అందుకు ఉషా శ్రీచరణ్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. మంత్రి సవితను పెనుగొండ నియోజకవర్గానికి చేసావో చెప్పమంటే జగన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. జగన్ 2.0లో ఫస్ట్ టార్గెట్ నువ్వేనంటూ ఉషా శ్రీచరణ్ వార్నింగ్ ఇవ్వడంతో ఈ రచ్చ మరింత పెరిగింది. ఇద్దరు మహిళా నేతల మధ్య మాటల యుద్ధం జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతుంది అంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి గతంలో 3 మహిళలు మంత్రులుగా ప్రాతినిధ్యం వహించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు ఎవరూ మంత్రులు కాలేదు. కానీ ఉషా శ్రీచరణ్కు 2023లో ఆ అవకాశం దక్కింది. గతంలో లక్ష్మీదేవమ్మ, శమంతకమణి, పరిటాలు శ్రీత ఈ జిల్లా నుంచి మంత్రులుగా వ్యవహరించారు. వారి తర్వాత మంత్రిగా ఉషా శ్రీచరణ్ 4వ మహిళగా పేరు తెచ్చుకున్నారు.
కూటమి ప్రభుత్వంలో తొలిసారి మంత్రి అయిన సవితమ్మది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆమె మాజీ మంత్రి ఎస్ రామచంద్రారెడ్డి కుమార్తె. వశశ్రీల అనే ఈమె కూడా కురవ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం విశేషం. 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పెనుగొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వశశ్రీ చేటపై గెలిచారు. అనూహ్యంగా సవితమ్మ మంత్రి అయిపోయారు. ఇది ఇలా ఉంటే 2029 ఎన్నికల్లోనూ మళ్ళీ ఇద్దరు పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. అయితే గెలుపు పైన సవితమ్మ ధీమాగా ఉంటే వశశ్రీ చరణ మాత్రం ఈసారి తనదే విజయం ఉంటుంది. 2024 ఎన్నికల్లో పెనుగొండ టికెట్ విషయంలో సవితమ్మ పోరాటమే చేశారు. టీడీపీ నేత పార్థసారథి సవిత మధ్య పోటీ ఏర్పడింది. అధిష్టానం అన్ని అంశాలు పరిశీలించి సవిత వైపు మొగ్గు చూపింది. ఆమె ఫస్ట్ టైం పోటీ చేసిన మంచి మెజార్టీతో గెలవడమే కాకుండా ఏకంగా మహిళ బీసీ కోటాలో మంత్రి కూడా అయిపోయారు. అయితే పార్థసారథిని ఎక్కడా తగ్గించకుండా ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు వైసీపీ నేతలతో పాటు ఇటు సొంత పార్టీలోనే సవితమ్మకి ఎక్కువగా పోటీ ఉంది. పెనుగొండలో పార్థసారథి వర్గీయులు మంత్రి సవిత వర్గీయుల మధ్య ఆధిపత్య పోరైతే నడుస్తుంది. పార్టీ కార్యక్రమాలకు సైతం ఎంపీ పార్థసారథి మంత్రి సవిత హాజరై తమ మధ్య విభేదాలు అని చెప్పే ప్రయత్నం చేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎంపీ పార్థసారథి కుమారుడు సీన్లోకి వచ్చారు. తన కుమారుడిని పొలిటికల్ కెరియర్కు బలమైన పునాది వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఇదే అనంతపురం జిల్లా రాజకీయాల్లో తీవ్రంగా చర్చగా మారిపోయింది. పార్థసారథి వారసుడిని ఎంట్రీ జరిగితే అక్కడున్న మంత్రి సవిత పరిస్థితి ఏంటి అన్నది అర్థం కావటం లేదు. ఇటు ఉషశ్రీ చరణ్తో పాటు అటు పార్థసారథితో సవిత ఆధిపత్య పోరాటం చేస్తున్నారు. అయితే చంద్రబాబు తనకు స్పష్టమైన హామీ ఇచ్చారని సవితమ్మ ధీమాగా చెప్తున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.